డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ నుంచి తొలుత దీపికా పదుకోనేను తప్పించారు. ఆ తర్వాత 1000 కోట్ల పైన వసూలు చేసిన కల్కి సీక్వెల్ నుంచి కూడా తప్పిస్తూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన చేశారు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. రెండు పాన్ ఇండియా సినిమాల నుంచి తప్పించడంతో దీపికా ఇష్యూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై కొందరు దీన్ని ప్రొడక్షన్ టీంతో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా IMDb సంస్థ ప్రత్యేకంగా విడుదల చేసిన 25 ఏళ్ల భారతీయ సినిమా నివేదికలో 130 అత్యుత్తమ చిత్రాలు ఎంపికయ్యాయి. అందులో 10 చిత్రాల్లో కథానాయికగా నటించి అరుదైన రికార్డు సాధించిన దీపికా పదుకోన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీపిక పేరు ఆ జాబితాలో దశాబ్ద కాలంగా ఉన్న అగ్రతారలను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలవడం విశేషం. ఈ సందర్భంలో ఆమె తన కెరీర్పై స్పష్టతను తెలియజేస్తూ, నేను ముక్కుసూటిగా ఉంటాను, నమ్మిన విలువలను వదులుకోను, నాకు తప్పనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించడంలో వెనకాడను, అవసరమైతే కష్టాల దారినే ఎంచుకుంటాను, కానీ ఎవరికి తలవంచను అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.